कह रहे हो సలాం అలైకుం. तुम्हारे लोग का नौटंकी ज्यादा है। హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే నిన్న ఇక్కడ ఒక యూపీ అతను, మన ఇండియా అతను ఉన్నాడు. నిన్న ఫోన్ చేశాడు అనమాట, నువ్వు నాకు ఇక్కడికి భోజనానికి రావాలంటే నేను వచ్చిన కాడి నుంచి ఒకసారి పరిచయం అయ్యాడు. ఇక్కడ మనం ఉండకపోతే ఎలాగా ఏంటి అంటే, ఇంకా నన్ను ఇక్కడి నుంచి వెళ్తే మళ్ళీ ఎవరన్నా వచ్చారంటే నన్ను ఏమంటారా అని నాకు భయం. ఇంకా మనోడు పొట్టేడు గట్టిగాని, ఇంక రావాలి తప్పదు అంట. ఇంక అంత మాను ఫోన్ చేశాడు. ఇక్కడేమో గాలి మంచి ఎంత గాలి ఎత్తుకుందో సౌండ్. ఈ గాలి ఎలా అనరా బాబు అంటే, కొంచెం అయ్యాక గాలి తగ్గుతుంది కదరా. ఇక్కడ ఒక అరబీ ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. అతనికి వెనక ముందు ఎవ్వరు లేరంట. ఉన్నారు వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోరంట. ఫస్ట్ వాళ్ళన్న ఇద్దరు ఉండేవారంట. వాళ్ళన్న ఇక్కడే చనిపోయాడంట, నీరసం చేసి ఒంట్లో బాగా చనిపోయాడంట. అతనికి కంపెనీ నుంచి భోజనం ఇస్తుంది అనమాట. డైలీ ఇక్కడ కంపెనీ ఉందంట ఇక్కడ ఎక్కడోనూ. ఆ కంపెనీ వాళ్ళే డైలీ మధ్యాహ్నం భోజనం పంపుతారు. పంపడం కాదు, ఇస్తారో ఇళ్ళెళ్ళి తెచ్చుకుంటారు అనమాట. ఆ భోజనం అంటే ఎక్కువ ఇస్తారు బాగానే. అందుకే నన్ను రమ్మని పిలిచాడంట ఆయన, ఆ పెద్ద అతను తీసిరా అంటే ఈ యూపీ దోస్తు నన్ను రా అని ఫోన్ చేశాడు. ఇంకా అక్కడికి ఇంకా బయలుదేరదామని వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు ఆ పాపం అక్కడ ఆ పెద్ద ఆయన్ని చూసుకొని ఒక మనిషి ఉంటాడు. 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాడంట. మొత్తం అంతా సొంత కొడుకులాగా చూసుకుంటాడు మొత్తం అన్నీ. అతని జీతం ఎలాగిస్తాడంటే, ఈ మేకలు ఉంటాయి ఆయనకి, ఆ మేకలు అమ్మి అతనికి జీతం ఇస్తాడంట 4 నెలలకోసారి 3 నెలలకోసారి. సొంత కొడుకులాగా అతన్ని చూసుకుంటున్నాడు. అతను బాత్రూమ్కి వెళ్ళినా ఏం వెళ్ళినని అక్కడికి వెళ్ళి ఒక వీడియో తీద్దామని వెళ్ళాను అనమాట. ఈ గాల్లోనూ మాట ఏం వినిపించదు. ఇంకా అంటే గాలి వేసినా పర్వాలేదు కానీ బురదలు వేసిపోతుంది పోతాయి ఇసుక కళ్ళల్లోకి. వీళ్ళు పోగొట్టినారు వాళ్ళంట. ఎక్కడికి వెళ్తాను నేను చెప్పాను కదా యూపీ తీస్తని అతనే అనమాట. అంటే ముందే మెసేజ్ చేశాను, గమ్ముడు ఎదురురా అంటే ఎదురొస్తున్నాడు. నాకు అక్కడి నుంచి వేరే దిక్కు వెళ్ళాలి. అక్కడ ఇంకో అతను కనిపిస్తున్నాడు కదా, అతనేమో వేరే దిక్కు నుంచి వస్తున్నాడు. అతను కూడా నా లెక్కే. అలా కంపెనీకి వెళ్ళారనమాట భోజనం తినాకి. ఈలోగా మా ముగ్గురు వచ్చేసి ఇందులో కూర్చున్నాం. వాళ్ళదే రూమ్ ఇది, ఆ పెద్ద అయింది అనమాట రూమ్ ఇది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు వచ్చేదాకా చూస్తాం. सलाम अलैकुम. तुम्हारे लोग का नौटंकी ज्यादा है। पानी ना मंगाओ तो कह रहे हो नींद लग रही है। तो इतना नींद लगा था। हाँ, पानी लेके आए, हम लगे फोन कर लिया। కంపెనీ నుంచి అయితే భోజనం తెచ్చారు. ఇంకా భోజనం ఏమో మా యూపీ దోస్తు సెపరేట్ చేస్తున్నాడు అనమాట. ఎవరికారు కొంతనాకి 4 ఉన్నాం. చాలా ఎక్కువ వస్తాయి పొట్లాలు, రైతు ఇల్లు వస్తాయి. వీళ్ళేమో ఇంకో అతను ఇతను బాగా దోస్తులు అయి ఉన్నట్టు. వీళ్ళు బాగా ఏలకోలం ఆడుకుంటారు. ఇంక అంతమోని ఏలకోలాలు పెట్టుకోవటాలు. వీళ్ళు చూస్తే కొంచెం ఏంటంటే నలుగురితో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. అంటే ఒక్కడమే ఉన్నప్పుడు ఒంటరితనం వేరే ఉంటుంది, ముగ్గురితో ఉన్న ఒంటరితనం వేరే ఉంటుంది. ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. ఒక్క మనిషికి తోడుంటే ఆ సాయమే అలా ఉంటుంది అనమాట. వీళ్ళ ముగ్గురు డైలీ కలిసి ఉంటారు అనమాట. డైలీ ఒకచోట భోజనం చేస్తారు వీళ్ళ ముగ్గురు. ఎలా అయితే నన్ను మాత్రం పిలిచారు. మనోడికైతే ఒక ఫోన్ వచ్చిందంట, కొత్త ఫోను. అదేమో ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది నీకని అతనితోనే ఎలాకోవాలి మాట్లాడండి. ఎందుకంటే చాలామందికి నా సబ్స్క్రైబర్లో చాలామందికి అర్థమవుతుంది హిందీ, కానీ కొంతమందికి తెలియదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అనమాట. వాళ్ళిద్దరూ ఎలాకోవాలని చూస్తే మాత్రం మనకి గొప్పగా ఉంది. 12 तारीख की उसकी टिकट है अगले महीने में।
3 महीने 10 दिन का छुट्टी लिखा है। तू कहता 29 तारीख नहीं तू जो बैंक जो वो नहीं, मैं भी तो वही टिकट पे लिखा नहीं है 29 तारीख का आने का। हाँ बाकी 10 दिन बढ़ाया था। तो टिकट तो निकाल के दिया तो उसी टाइम पे तो आना पड़ेगा। ఇతనే ఆ పెద్ద అయిన పాపం ఇక్కడే ఉంటాడంట. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళడంట. ఇంకా ఇదే ఇంకా ఇంక సర్వస్వం. వెనక ముందు ఎవ్వరు ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు రారంట. ఇతనే మేకలు నమ్ముకుని అలాగే బతుకుతుంటాడంట. ఇతను మాత్రం అతను ఇప్పుడు మాట్లాడాడు కదా, అతనే బాగా చూసుకుంటాడంట, కొడుకులాగా చూసుకుంటాడంట. ఆ మేకలు నమ్ముని డబ్బులు పెట్టి ఇవన్నీ చేసుకుంటారంట. మనోడైతే సెపరేట్ చేసేస్తున్నాడు. కూరలో అన్నానికి అన్నం, రొట్టెలు అన్నీ వస్తాయి. ఇంకా కూడా అన్నీ పంపుతారు పాపం మా కంపెనీ వాళ్ళు పెద్ద ఆయనకి. అప్పుడప్పుడు అతను కారు ఉన్నది, ఆ కారులో కూడా పెట్రోల్ నింపుతారంట. వాళ్ళ పోలీసులు కానీ ఆ కంపెనీ వాళ్ళు కానీ ఆ పెద్ద ఆయనకి చాలా హెల్ప్ చేస్తారంట. ఆ పెద్ద ఆయనకి భోజనం చేసి మళ్ళీ వెంటనే బయలుదేరాలి రూమ్ కాడికి. ఆ పెద్ద ఆయన చూసుకునేది మాత్రం ఇతను 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాడంట. 12 సంవత్సరాల నుంచి ఇంక సొంత కొడుకులా చూసుకుంటాడు అనమాట అతన్ని. ఏదైనా ఇతనికి 12 సంవత్సరాలు ఉన్నా కానీ కారు తోలటం నేర్చుకోలేదు. ఆ పెద్ద ఆయన చేత తోలింతాడు కారు. ఇదే వాళ్ళ కిచెన్, చిన్న కిచెన్ బాగున్నది. గవ్వ చాయి పెట్టుకుంటారు అంతే, ఇంకేమంటే పని ఏమి ఉండదు కదా. ఇదేమో చిన్న బాత్రూము. ఇది వాళ్ళ చిన్న అదే. ఇదేమో పెద్ద అయిన కారు. బయట ఎలా ఉంటుందో పాపం. ఈ బయట డెక్క కనిపిస్తుంది కదా, ఆ డెక్క మీద పడుకుంటారంట ఒక్కొక్కసారి. మొన్నే కొన్నారు, కూలర్ కూడా కొనుక్కున్నారంట మొన్న మేకలను. ఇది ఆయన రూమ్. ఇంకా ఇదే ఇల్లు, ఇంకా ఇదే ఊరు, అన్నీ ఇవే. ఇంకా మేము బయలుదేరదామని వెళ్ళాను. నేను టోపీ మర్చిపోను. టోపీ తేనాకి వెళ్ళాడు, తెచ్చిపెట్టారా టోపీ అన్నాను. ఫస్ట్ ఇంకా డైరెక్ట్ రూమ్ కాడికి వెళ్ళకుండా మనోడు రూమ్ కాడికి వెళ్ళి ఆ రూము ఇతనికి బాగుంటుంది మంచిగానే. అన్నీ ఉంటాయి. ఇంకా ఏసీ ఉంటుంది, మధ్యాహ్నం పూటలు పడుకోనాకి అంతా బాగుంటుంది. ఇదిగో ఇదే మనోడు రూమ్ అనమాట. కిచెన్ ఇదే, అతను పడుకునే రూమ్ కూడా ఇదే. ఇందులో ఫ్యాన్ ఉంటుంది. ఆ పక్కనే మజిల్స్లా ఉంటుంది అనమాట. అందులోనేమో మామూలు ఏసీ ఉంటుంది. ఏసీ అంటే అది కూడా బ్యాటరీల మీద నడుస్తుంది అంట. ఏసీ మధ్యాహ్నం మాటలు ఎండకి మనోడు ఇంకా ఏసీలోనే ఉంటాడు. మనోడి దగ్గర ఫస్ట్ మేకలు ఉండేవి, ఇప్పుడు లేవు. ప్రస్తుతానికి ఒక్కడే ఉంటాడు ఖాళీ. వండి తిని ఉండటమే. వాళ్ళు శుక్రవారం వస్తారు, ఒక రోజు ఉంటారు, వెళ్ళిపోతారు. 3 పిల్లులు ఉన్నాయి. పిల్లులతో ఇంకా సెలగాటం ఆడుతూ ఇంకా వండుకుని తిని ఇంకా అలాగే పడుకుని ఇంకా ఫోన్ నొక్కుంటుంటాడు. ఇంకా అది ఈ పిల్లులు ఒక్కోసారి నేను వీడియోస్ పెట్టాను కదా, పిల్లులు నాకు దొరికిన పిల్లులు ఇయ్యే ఇక్కడ తెచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నారు. ఓకే మరి ఇదండి ఈరోజు నా వీడియో. ప్లీజ్ నా వీడియో నచ్చితే కాక కంపల్సరీ లైక్ చేయండి. ఎక్కడి నుంచి ఉందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని. ఓకే, బాయ్ బాయ్, జై హింద్.